హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ది టైటానిక్ షిప్. ఈ టైటానిక్ షిప్ ఎవరు తయారు చేశారు? ఈ టైటానిక్ షిప్లో అంత లగ్జరీగా తయారు చేసి అసలు ఈ టైటానిక్ షిప్ పేరు ప్రఖ్యాతులు ఎలా సంపాదించింది? ఈ టైటానిక్ షిప్లో ఇన్ని ఫీచర్స్ ఎలా ఉన్నాయి? లైక్ టైటానిక్ షిప్ ప్రొపల్షన్ చూసుకున్నట్లయితే 3 మేజర్ ఇంజన్స్తో రన్ అవుతుంది. దీని ఇంజన్స్ హార్స్ పవర్ వచ్చేసరికి దాదాపు 30,000 అవుట్పుట్ ఇస్తుంది. ఈ టైటానిక్ షిప్లో ఇన్ని టెక్నాలజీస్ లైక్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే 16 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో ఆటోమేటిక్ బయాన్సీ మెకానిజంతో వర్క్ చేస్తుంది. ఈ టైటానిక్ షిప్లో ప్యాసింజర్స్కి వరల్డ్ క్లాస్ ఫీచర్స్ ఎన్ని ఉన్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇందులో 3 క్లాసెస్ అయితే ఉంటాయి, 3 క్లాస్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ క్లాస్లో స్విమ్మింగ్ పూల్, టర్కిష్ బాత్, జిమ్నాయిజం, స్క్వాష్ కోర్ట్, స్మోకింగ్ రూమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకొన్ని ఏంటంటే ఫ్యాన్సీ రెస్టారెంట్స్, కేఫ్, గ్రౌండ్ స్టేర్ కేస్, లాంజెస్, రీడింగ్ అండ్ రైటింగ్ రూమ్స్, పామ్ కోర్ట్స్. ఇక్కడ రూమ్స్ అన్నీ కూడా హై క్లాస్ హోటల్స్లా ఉంటాయన్నమాట. బేస్డ్ ఆన్ ఎంపైర్ రెసిడెన్స్ అండ్ విక్టోరియన్ మోటివ్స్ లాగా. సో దీనివల్ల ఫ్లోటింగ్ హోటల్ ఫీలింగ్ ఇస్తుందంట ఈ విధంగా తయారు చేయటం వల్ల. ఇంకా సెకండ్ క్లాస్ చూసుకున్నట్లయితే సెకండ్ క్లాస్లో ఓన్ సెలూన్ డైనింగ్ ఉంటుంది. అందులో స్మోక్ రూమ్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, ఎక్సెట్రా ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ఫెసిలిటీస్ లానే సెకండ్ క్లాస్ ఫెసిలిటీస్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఉంటుంది. థర్డ్ క్లాస్లో చూసుకున్నట్లయితే థర్డ్ క్లాస్లో స్మాల్ క్యాబిన్స్లో బంక్ బెడ్స్ ఉంటాయి, సెపరేట్ డైనింగ్ సెలూన్స్ ఉంటాయి, ఓపెన్ పబ్లిక్ స్పేసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. దీంతో పాటునే టేబుల్స్, బంక్స్ ఇవన్నీ కూడా పోర్టబుల్గా ప్యాసింజర్స్కి ఈజీగా కంఫర్టబుల్గా ఎక్కడైనా తిరిగేలాగా వాడుకునేలాగా ఫెసిలిటీస్ని అయితే అరేంజ్ చేయడం జరిగింది. ఈ టైటానిక్ షిప్లో 4 ఎలివేటర్స్ ఉంటాయి, 2 లైబ్రరీస్ ఉంటాయి, వైర్లెస్ రైడర్స్ ఉంటాయి. అదేవిధంగా ప్యాసింజర్స్కి సేఫ్టీ సిస్టమ్స్ వచ్చేసరికి కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటర్ టైట్ డోర్స్ను కూడా వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. దాని ద్వారా వాటర్ అయితే లోపలికి రాకుండా ఉంటుంది. లైఫ్ బోట్స్ని అరేంజ్ చేశారు, సూట్స్ని అరేంజ్ చేశారు. ఇవన్నీ కూడా చాలా బాగా అయితే ప్యాసింజర్స్కి సేఫ్టీ మెజర్స్లో అన్ని విషయాల్లో కూడా ప్రొవైడ్ అయితే సేఫ్టీగా మెజర్ అయితే చేయడం జరిగింది. అయితే ఈ టైటానిక్ షిప్లో అసలు ఇంత వరల్డ్ క్లాస్ ఆర్ఎంఎస్ టైటానిక్ షిప్ని బిల్డ్ చేశారు కదా, అసలు ఎందుకు ఈ టైటానిక్ షిప్ మునిగిపోయింది? దీనికి గల కారణాలు ఏంటి? కెప్టెన్ ఓవర్ స్పీడ్గా ఎందుకు వెళ్ళారు? దాదాపు 2,224 ప్యాసింజర్స్ ఉన్న ఈ టైటానిక్లో 1,500 మంది ప్యాసింజర్స్ ఎలా చనిపోయారు? ఈ ఘోర ప్రమాదం వన్ ఆఫ్ ది డెడ్లియెస్ట్ పీస్ టైమ్ సింకింగ్ సాఫ్ట్వేర్ సింగిల్ షిప్గా ఎందుకు హిస్టరీలో ఉండిపోయింది? ఇలాంటి అన్ని విషయాలు కూడా ఈ టైటానిక్ షిప్ గురించి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూద్దాం. సో ఇంకెందుకు లేటు, ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ది షిప్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ టైటానిక్ షిప్ బిల్డ్ చేసింది వైట్ స్టార్ లైన్ కంపెనీ, బెల్ఫాస్ట్ ఐర్లాండ్లో ఉంది. 1909 మార్చ్ 31న టైటానిక్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. తర్వాత 1911 మే 31న టైటానిక్ని ల్యాండ్ చేశారు. ఇంకా 1912 మార్చ్ 31న అంటే 3 ఇయర్స్ తర్వాత ఈ టైటానిక్ షిప్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఈ టైటానిక్ దాదాపు 269 మీటర్లు లాంగ్ ఉంటుంది, 28 మీటర్లు వైడ్ ఉంటుంది, 53 మీటర్లు టాల్ ఉంటుంది, 46,328 టన్స్ వెయిట్ ఉంటుంది. ఈ టైటానిక్ షిప్ 3 కోల్ బర్నింగ్ ఇంజన్స్తో రన్ అవుతుంది. 175 మంది ఫైర్మెన్ కావాలంట ఈ కోల్ బర్నింగ్ ఇంజన్కి. అదేవిధంగా 600 టన్ డైలీ కోల్ అయితే అందులో అయితే వెయ్యాలన్నమాట. ఈ టైటానిక్ షిప్ ఓవరాల్గా ప్యాసింజర్స్ కెపాసిటీ వచ్చేసరికి 3,500 మందికి అయితే పట్టే విధంగా ఉంటుంది, ఇంక్లూడింగ్ క్రూ మెంబర్స్తో కలిపి. ఈ టైటానిక్ షిప్లో 10 డెక్స్ అయితే ఉంటాయి. ఇందులో టాప్ డెక్ వచ్చేసరికి బోట్ డెక్ అనమాట. ఈ టైటానిక్ షిప్లో ప్యాసింజర్స్కి 3 క్లాస్ ఫెసిలిటీస్గా డివైడ్ చేసి ప్రొవైడ్ చేశారు. అందులో ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి, సెకండ్ క్లాస్ వచ్చేసరికి, థర్డ్ క్లాస్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్లో చూసుకున్నట్లయితే హెల్త్ అండ్ రిలాక్సేషన్గా డివైడ్ చేయడం జరిగింది. సెకండ్ క్లాస్లో అయితే కంఫర్ట్ అండ్ సర్వీసెస్గా డివైడ్ చేయడం జరిగింది. థర్డ్ క్లాస్లో అయితే అకామిడేషన్ అండ్ సోషలైజింగ్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఈ టైటానిక్ షిప్ కంప్లీట్గా రెడీ అయిపోయాక సీ ట్రయల్స్ కోసం 1912 ఏప్రిల్ 2న బెల్ఫాస్ట్ ఐర్లాండ్లో టెస్ట్ ట్రయల్ అయితే చేయడం జరిగింది. అందులో 78 స్టాకర్స్, గ్రీజర్స్ అండ్ ఫైర్మెన్ అండ్ 41 మెంబర్స్ ఆఫ్ క్రూ వీళ్ళందరూ కూడా టెస్ట్ డ్రైవ్కి అయితే షిప్లోకి అయితే వెళ్ళారు. కంపెనీ రిప్రజెంటేటివ్స్ కూడా టైటానిక్ సీ ట్రయల్స్ అయితే వెళ్ళటం అయితే జరిగింది. అందులో
థామస్ ఆండ్రూస్, ఎడ్వర్డ్ వెల్డింగ్ హోల్ఫ్, హార్లార్డ్ ఏ శాండర్సన్ వీళ్ళందరూ కూడా సీ ట్రయల్స్ కోసం షిప్లోకి అయితే వెళ్ళారు. అదేవిధంగా రేడియో ఆపరేటర్గా ఉన్న కొంతమంది చూసుకున్నట్లయితే జాక్ ఫిలిప్స్, అదేవిధంగా హార్లార్డ్ బ్రైట్ వీళ్ళిద్దరూ కూడా రేడియో ఆపరేటర్స్గా అందులో అయితే ఉన్నారు. సో వీళ్ళు మొత్తం టైటానిక్ షిప్లోకి ఎక్కేసరికి వీళ్ళందరూ మొత్తం టైటానిక్ షిప్లోకి ఎక్కేసి ఇంకా సీ ట్రయల్స్ కోసం నెంబర్ ఆఫ్ టెస్ట్ అయితే చేశారు. ఫస్ట్ బెల్ఫాస్ట్లో నుండి ఓపెన్ వాటర్స్ లైక్ ఐరిష్ సీ వరకు సీ ట్రయల్స్ని అయితే చేస్తున్నారు. అండ్ ఓవర్ 12 అవర్స్ పాటు డిఫరెంట్ వేరియస్ స్పీడ్స్లో టర్నింగ్ ఎబిలిటీస్తో క్రాష్ స్టాప్ ఎబిలిటీతో అన్ని వేరియస్ స్టెప్స్లోని వెళ్ళి అందరూ టెస్ట్ డ్రైవ్ అయితే చేయటం అయితే జరిగింది. ఈ టైటానిక్ షిప్ మొత్తం 8 నాటికల్ మైల్స్ అయితే తిరిగింది, అంటే 150 కిలోమీటర్లు అయితే టెస్ట్ డ్రైవ్ అయితే చేశారు. ఇంకా ఆ తర్వాత బెల్ఫాస్ట్ ఐలాండ్కి రిటర్న్ అయిపోయాక సర్వేయర్ ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. అదే అగ్రిమెంట్ అండ్ అకౌంట్ ఆఫ్ వాయేజెస్ అండ్ క్రూ అగ్రిమెంట్ మీద సైన్ చేసి ఈ టైటానిక్ షిప్ 12 months వ్యాలిడిటీ కూడా ఇచ్చారు. అండ్ ఈ టైటానిక్ షిప్ సీవర్తిగా డిక్లేర్ కూడా చేశారు. ఈ మ్యాటర్ అయిపోయాక ద టైటానిక్ షిప్ని బెల్ఫాస్ట్ నుండి సౌత్ హాంప్టన్కి షిఫ్ట్ చేశారు. ఈ జర్నీ దాదాపు 28 hours పట్టింది. అండ్ ఫైనల్గా అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. సో ది టైటానిక్ జర్నీ అంటే చూద్దాం. ది మెయిడెన్ వాయేజ్ అంటే మొదటి ప్రయాణం లేదా మొదటి యాత్ర. ది టైటానిక్ షిప్ రెడీగా ఉంది జర్నీ చేయడానికి ఫ్రమ్ సౌత్ హాంప్టన్ ఇంగ్లాండ్ టు న్యూయార్క్ సిటీ USA. ఇంగ్లాండ్ నుంచి USA వెళ్ళడానికి టైటానిక్ షిప్ అయితే రెడీగా అయితే ఉంది. 1912 April 10th స్టార్ట్ అయింది ది టైటానిక్ షిప్ జర్నీ. అయితే ఈ షిప్ కెపాసిటీ గురించి మాట్లాడాలి కదా. ఫస్ట్గా క్రూ అండ్ స్టాఫ్ చూస్తే ది టైటానిక్ షిప్కి కెప్టెన్గా ఎడ్వర్డ్ స్మిత్ అయితే ఉన్నారు. ఈ టైటానిక్ షిప్లో క్రూ మెంబర్స్ దాదాపు 885 మెంబర్స్ అయితే ఉన్నారు. ఈ క్రూ మెంబర్స్ వచ్చేసరికి 3 ప్రిన్సిపల్ డిపార్ట్మెంట్స్లో డివైడ్ చేశారు. డెక్కి 66 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. ఇంజన్కి 325 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. విక్చువలింగ్కి 494 క్రూ మెంబర్స్ అయితే ఉన్నారు. ఈ క్రూ మెంబర్స్లో 97% మంది మేల్ పర్సన్స్ అయితే ఉన్నారు. రిమైనింగ్ 3% వాళ్ళు ఫీమేల్స్ అయితే ఉన్నారు. క్రూ మెంబర్స్లో వెరైటీ ఆఫ్ ప్రొఫెషన్స్ అయితే ఉన్నాయి. అందులో బేకర్స్ ఒకటి, చెఫ్స్ ఒకటి, బర్చర్స్ ఒకటి, ఫిష్ మాంగర్స్ ఒకటి, డిష్ వాషర్స్ ఒకళ్ళు, స్టీవర్డ్స్ ఒకళ్ళు, జిమ్ ఇన్స్ట్రక్టర్ ఒకళ్ళు, లాండ్రీ మ్యాన్ ఒకళ్ళు, వెయిటర్స్ ఒకళ్ళు, బెడ్ మేకర్స్ ఒకళ్ళు, క్లీనర్స్ ఒకళ్ళు, ప్రింటర్ కూడా. షిప్లో ఉన్న ప్యాసింజర్స్కి డైలీ న్యూస్ పేపర్ ప్రొవైడ్ చేయడం కోసం ప్రింటర్ని అరేంజ్ చేశారు. అయితే ఈ న్యూస్ పేపర్ని అట్లాంటిక్ డైలీ బులెటిన్ న్యూస్ పేపర్ అని పెట్టారు. సో దాన్ని అలా పిలిచేవారు అనమాట. ఇప్పటి వరకు మనం ది టైటానిక్ షిప్లో క్రూ మెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ది టైటానిక్ షిప్లో ఉన్న ప్యాసింజర్స్ గురించి చూద్దాం. ప్యాసింజర్స్ మనకి దాదాపు 1317 మంది ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. అందులో ఫస్ట్ క్లాస్లో 324 మెంబర్స్ ఉన్నారు, సెకండ్ క్లాస్లో 284 మెంబర్స్ ఉన్నారు, థర్డ్ క్లాస్లో 709 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇంతమంది అయితే ఉన్నారు కదా. సో 869 మంది మెయిల్స్ ఉంటే 447 మంది ఫీమేల్స్ అయితే ఉన్నారు. అండ్ 107 మంది చిల్డ్రన్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ ది మెయిడెన్ వాయేజ్కి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారు. 1912లో యూకేలో నేషనల్ కోల్ స్ట్రైక్ జరుగుతుంది. కోల్ డిస్ట్రిబ్యూషన్లో కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఏర్పడ్డాయి. కానీ టైటానిక్ షిప్లో ఉన్నవాళ్ళు చనిపోవాలని రాసి ఉందేమో కానీ ఆ కోల్ స్ట్రైక్ అయిపోయిందని చెప్పేసి ముందే తెలిసింది. అండ్ ప్యాసింజర్స్ ఇవన్నీ కూడా చూసి పోస్ట్పోన్ చేసుకుందాంలే ఈ జర్నీని అని చెప్పేసి కూడా అనుకున్నారు. బట్ టైం వీళ్ళని వాటర్లో కలిపేయాలని అనుకుందేమో కానీ తెలియదు. కానీ ప్రకృతి అనుకున్న డేట్కే ఫిక్స్ చేసుకుని 1912 April 10th స్టార్ట్ అయితే అయ్యింది జర్నీ. అయితే ఈ టైటానిక్ షిప్ ఓనర్ అయిన JP మోర్గాన్ అసలు ఎందుకు షెడ్యూల్ చేసుకొని మరి క్యాన్సిల్ చేసుకున్నారో లాస్ట్ మినిట్లో మనకైతే తెలియదు. అండ్ ఇంకో 50 మెంబర్స్ ప్యాసింజర్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు లాస్ట్ మినిట్లో. వాళ్ళకి ఏదో రీజన్స్ ఉండి స్టార్ట్ అయిన కొన్ని నిమిషాలకే ఒలింపిక్స్ని క్రాస్ చేయడంతో త్రుటిలో తప్పిన ప్రమాదం జరిగింది. షిప్ డిస్ప్లేస్మెంట్ జరగడంతో 2 స్మాల్ షిప్స్ వాటర్లో పైకి లేచింది. తర్వాత ట్రోఫ్లో పడిపోయిందనమాట. న్యూయార్క్ మోయింగ్ కేబుల్స్ వెయిట్ని ప్రెజర్ని తట్టుకోలేక విరిగిపోయింది. టైటానిక్ షిప్ బ్యాక్ సైడ్ పార్ట్లో కింద వేలాడుతూ ఉండిపోయిందనమాట.
అక్కడ ఉన్న సమీపంలో ఈ షిప్స్ అన్నీ కూడా కిందకి లాగి సేఫ్ అండ్ సెక్యూర్గా టైటానిక్ షిప్ని ఉంచడం అయితే జరిగింది. అంతా క్లియరెన్స్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ టైటానిక్ని ఫుల్ ఈస్టర్న్ వైపు డైరెక్షన్లో ఉంచమని ఆర్డర్ చేశారు. ఆ 2 షిప్స్ని దగ్గరగా ఉంచారనమాట. ఈ ఇన్సిడెంట్ వల్ల 1 అవర్ డిలే కూడా అయ్యింది. అయినా ప్యాసింజర్స్కి పెద్ద డౌట్ ఏం రాలేదు. జర్నీని క్యాన్సిల్ చేసుకుందాంలే, రేపు వెళ్దాంలే, లేదంటే నెక్స్ట్ టైం వెళ్దాం అని అనుకోలేదు. బట్ అంతా వాళ్ళు అదుపులోకే వచ్చింది. చివరికి ద టైటానిక్ షిప్ జర్నీ స్టార్ట్ అయింది అండ్ 143 కిలోమీటర్స్ వెళ్ళాక ఫ్రెంచ్ పోర్ట్ చర్మాంగ్కి వెళ్ళింది. అక్కడ ఉన్న కొంతమందిని 274 ప్యాసింజర్స్ని ఎక్కించుకొని అలా జర్నీ అయితే చేస్తున్నారు. 1912 ఏప్రిల్ 11న కార్క్ హార్బర్కి చేరుకుంది. ఆ తర్వాత క్వీన్స్టౌన్లో ఉన్న 123 ప్యాసింజర్స్ని ఎక్కించుకొని అట్లాంటిక్ ఓషన్ మీదుగా వెస్ట్ వర్డ్కి జర్నీ అయితే మొదలైంది. ఈ టైటానిక్ జర్నీ అనుకున్నట్టుగానే న్యూయార్క్ పై 59కి చేరుకోవాలి ఏప్రిల్ 17th మార్నింగ్ లోపల అని చెప్పేసి ఫిక్స్ అయితే అయ్యారు. అదేవిధంగా ట్రావెల్ కూడా చేస్తున్నారు. ఇక్కడ స్క్రీన్ ప్లే అయితే కొంచెం రేసీగా అయితే ఉంటుంది. ఆడియన్స్ కొంచెం జాగ్రత్తగా అయితే వినండి. ది టైటానిక్ షిప్ జర్నీ ఐరిష్ కోస్ట్ నుండి ఫాస్ట్నెట్ రాక్ వరకు దాదాపు 55 నాటికల్స్ అంటే 102 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అక్కడ నుండి ఆ నార్త్ అట్లాంటిక్ మీదుగా గ్రేట్ సర్కిల్ మార్గంలో 1620 నాటికల్ మైల్స్ అయితే అంటే దాదాపు 3000 కిలోమీటర్లు అయితే జర్నీ చేస్తున్నారు. ఈ సమయంలోనే న్యూ ఫౌండ్లాండ్కు ఆగ్నేయంలో ది కార్నర్ అని పిలువబడే సముద్రంలో ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వెస్ట్ బౌండ్కి వెళ్ళే స్టీమర్స్ని డైరెక్షన్ మార్గాన్ని మార్చారనమాట. టైటానిక్ ఒక మంచు కొండతో ప్రాణాంతకర సంబంధాన్ని ఏర్పరచుకుంటుందని అది కేవలం దూరం వచ్చేసరికి 1023 నాటికల్ మైల్స్ అయితే ఉంది. అంటే దాదాపు 1895 కిలోమీటర్ల దూరంలోనే ఉందని చెప్పేసి హెచ్చరికలు అయితే రావడం జరిగింది. రమ్ లైన్ లెగ్లో ఒక ఏరియాకి అయితే వచ్చారు. అక్కడ నుండి నాన్ టగెట్ షాల్స్ లైట్కి కొన్ని గంటల్లో ట్రావెల్ చేశారు. కానీ ప్రయాణంలో చివరి దశ 193 నాటికల్ మైల్స్ 357 కిలోమీటర్లు ఆంబ్రోజ్ లైట్కు చేరుకుని ఇంకా లాస్ట్కి న్యూయార్క్ హార్బర్కి చేరాలనే డెసిషన్తో ట్రావెల్ చేస్తున్నారు. ఆ జర్నీలో అలా సాగక మరుసటి రోజు చాలా దూరం ట్రావెల్ చేశారు. ఇలా చెయ్యగా పూర్తిగా ఐర్లాండ్ని దూరంగా వెళ్ళిపోయింది. ఇంకా ఐర్లాండ్ పూర్తిగా వదిలేసుకొని మధ్యలోకి అయితే వచ్చేసింది. ఇంకా న్యూయార్క్ సిటీ చేరుకునే మార్గంలోనే టైటానిక్ షిప్ అయితే ప్రయాణిస్తూ ఉంది. ఆకాశంలో ఎదురుగాలి వీచడంతో వాతావరణం కూడా చాలా దారుణంగా అయితే ఉంది. అలానే ప్రయాణిస్తూ ఉన్నారు. ఏప్రిల్ 13 శనివారం వచ్చేసరికి జర్నీ అలా ఉన్నా కానీ సడన్గా టెంపరేచర్స్ పడిపోతుంది. అంటే చాలా చల్లగా మారిపోతుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఇండికేషన్స్ అయితే వస్తున్నాయి, సిమ్టమ్స్ అయితే వస్తున్నాయి. బట్ ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు. ఈ సమయంలోనే కోల్ బంకర్స్లో బొగ్గు నిల్వలు చాలా సడన్గా ఫైర్ అంటుకుంది. బాయిలర్ ఛాంబర్స్లో అందరూ కూడా కంగారు పడిపోయి ఆ మంటల్ని ఆపారనమాట. ఇది ఏదో ఒక చాలా నెగిటివ్ ఇంపాక్ట్లా అనిపించింది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. సో అయినా సరే వీళ్ళైతే కోల్డ్ సగాన్ని మట్టికి వేస్ట్ అయిపోయినా కానీ ప్రయాణిస్తూనే ఉన్నారు. ఈ సమయంలోనే టైటానిక్ షిప్ మునిగిపోయిందా అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా స్టాఫ్ మెంబర్స్కి కొన్ని చర్చలు ఊహాగానాలు కూడా చర్చించుకోవడం అయితే జరిగింది. న్యూ ఫౌండ్లాండ్ యొక్క గ్రాండ్ బ్యాంక్ అనే వేరే షిప్స్ నుంచి ది టైటానిక్ షిప్కి వార్నింగ్స్ అయితే ఇస్తున్నారు. మీరు వెళ్ళే ప్రాంతంలో చాలా ఎక్కువగా మంచు కురుస్తుంది అని వార్నింగ్స్ వచ్చాయి. కానీ కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ వాటిని పట్టించుకోలేదు. ది సింకింగ్ ఈవెంట్స్లో చూసుకున్నట్లయితే ఏప్రిల్ 14న రాత్రి 11:40 దాదాపు నిఘా సంస్థ అయిన ఫెడరిక్ ఫ్లీట్ టైటానిక్ ముందు ఒక మంచుకొండ ఉంది అని అలర్ట్ అయితే చేశాడు. బట్ ఫస్ట్ ఆఫీసర్ విలియం మోర్చ్ టైటానిక్ని ఐస్బర్గ్ చుట్టూ తిప్పమని ఇంజన్స్ని తిప్పికొట్టమని ఆదేశించాడు. కానీ చాలా లేట్ అయింది. టైటానిక్ యొక్క స్టార్ బోర్డ్ వైపు ఐస్బర్గ్ ఢీ కొట్టారు. షిప్కి షిప్కు ఉన్న వాటర్ లైన్ తగ్గట్టుగా దాని కింద ఉన్న హోల్స్ అయితే పడటం జరిగింది. అదేవిధంగా నెమ్మదిగా ములగటం అయితే జరిగింది. నెమ్మదిగా షిప్లో ఉన్న కంపార్ట్మెంట్స్ కూడా మునిగిపోవటం దానికి రెడీ అయిపోతున్న సమయంలోనే ఈ షిప్స్ కూడా మిగతా ప్యాసింజర్స్ని ఎక్కించడంలో లైఫ్ బోట్స్ని యూజ్ చేసుకొని ప్యాసింజర్స్ని ఎక్కించి వాళ్ళందరినీ కూడా దూరం అయితే పంపిస్తున్నారు. ఈ సిబ్బంది అందరూ కూడా చాలామంది ఈ సిబ్బంది ప్యాసింజర్స్కి ఎటువంటి శిక్షణ
ఇచ్చినా కూడా ఇవ్వలేదు స్విమ్మింగ్ ఎలా చేయాలని చెప్పేసి. ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో ఎలాగో రెస్క్యూ అయితే చేశారు చాలా మట్టుకి జనాల్ని. బట్ థర్డ్ క్లాస్లో ఉన్న వాళ్ళకి మాత్రం సేవ్ చేసుకునే అవకాశం అయితే పరిస్థితి లేకపోయింది. ఇంకో కొంతమంది అయితే డెక్స్ కింద చిక్కుకుపోయి లైఫ్ బోట్స్లో కూడా చాలా మట్టుకి లేడీస్ని పిల్లల్ని ఎక్కించి ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళని అయితే సేఫ్గా గట్టిగా అయితే పంపించడం జరిగింది. ఇంకా తెల్లవారుజామున 2:10 మరియు 2:15 గంటల మధ్య టైటానిక్ ఐస్బర్గ్ని ఢీకొనగా 2:30 గంటల తర్వాత టైటానిక్ షిప్ పూర్తిగా 2 ముక్కలుగా మునిగిపోయింది. దాని మీద ఇంకా ఉన్న కొంతమంది ప్యాసింజర్స్ ఇంకా అలాగా నీటిలో అయితే కలిసిపోయారు. 3 గంటల పాటు లైఫ్ బోట్స్ లేక టైటానిక్ షిప్ మీదే ఉండి చాలామంది ఇంకా ఆధారం లేక ఇంకా -2 డిగ్రీస్ టెంపరేచర్లో ఆ టైటానిక్ షిప్తో పాటు అమాయకమైన ప్రజలందరూ కూడా నీళ్ళలో అయితే కలిసిపోయారు. కేవలం కొంతమంది లైఫ్ బోట్స్ ద్వారా బ్రతికిపోయారు, వాళ్ళ స్థలానికి వెళ్ళిపోయారు. లాసెస్ అండ్ రెస్క్యూ. ఈ టైటానిక్ షిప్ సింక్ అవ్వక ముందు వైర్లెస్గా కొన్ని సిగ్నల్స్ పంపించారని చెప్తున్నారు. అండ్ టైటానిక్ షిప్లో ఉన్న ఆఫీసర్స్ కూడా రెస్పాండ్ అవ్వలేదని కూడా కొంతమంది అయితే చెప్పడం అయితే జరిగింది. SS కాలిఫోర్నియన్ అనే స్టీమ్ షిప్ కూడా సిగ్నల్స్ని పంపించడం, వార్న్ చేయటం ఇలాంటివన్నీ కూడా మెన్షన్ చేశారు. బట్ 1500 మంది దాకా చనిపోయారు, 700 మంది దాకా సేవ్ అయితే అయ్యారు. అన్ని అఫీషియల్గా అయితే వీళ్ళు న్యూయార్క్ సిటీకి చేరుకొని ఇమీడియట్ యాక్షన్ అయితే తీసుకొని ఆ సేవ్ అయిన పర్సన్స్కి ఇన్సూరెన్స్, హెల్త్ ఎయిడ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అసలు ఈ టైటానిక్ షిప్ సింకేజ్ ఎలా జరిగింది అని ఇన్వెస్టిగేషన్ కూడా ఆ సమయంలోనే మొదలుపెట్టారు. ఇంకా 1985లో ది టైటానిక్ షిప్ని చూడటం కోసం అసలు ఎక్కడ ఉంది ఇలా ఉంది డిస్కవర్ చేశారు. దాదాపు 12,500 ఫీట్లో అట్లాంటిక్ ఓషన్లో మునిగిపోయింది. ఇంకా చివరికి వచ్చేసరికి టైటానిక్ షిప్ అనేది ఒక అద్భుతం. కానీ ఈ షిప్ తయారీ నుంచి టెస్ట్ డ్రైవ్ వరకు మరియు ప్యాసింజర్స్ని ఎక్కించుకొని మరి తొలి దశలో ఇబ్బందులు చోటు చేసుకున్నా కానీ ఇంకా ఎందుకు ఈ షిప్లో ప్రయాణం చేయాలి అని అనుకున్నారో లేదో మనకు తెలీదు. ఈ టైటానిక్ షిప్ని ఎంతోమంది హెచ్చరిస్తున్నా మంచు కొండని ఢీ కొడుతున్నారని కెప్టెన్ లెక్క చేయకుండా ఫాస్ట్గా ఎందుకు డ్రైవ్ చేసి ఢీ కొట్టారు. ఈ టైటానిక్ షిప్ హిస్టరీ అనేది ఒక మంచి పడవ ప్రయాణం అయినా ఇంకో పక్కన ఏదో తెలియని మిస్టరీ దాగి ఉందని మనందరికీ తెలుస్తుంది. కానీ దానివల్ల ఎంతోమంది అమాయక జనాలు, పిల్లలు చనిపోయారు. అది మన గుండెల్ని ఎంతో బాధ పెట్టేలా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా టైటానిక్ షిప్ మిస్టరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.